షర్మిలతో పొత్తు కాంగ్రెస్కు ముప్పుగా మారనుందా? షర్మిల తన అన్నపై సొంత కక్ష సాధింపు తీర్చుకోవడం కోసం కాంగ్రెస్ను అడ్డుపెట్టుకుంటుందా? కాంగ్రెస్ షర్మిల విషయంలో అడుగు వెనక్కు వేసే ఆలోచన చేస్తుందా? వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలైన షర్మిల తెలంగాణలో తనదైన శైలిలో తన రాజకీయ వాటం చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో అన్న వేసిన అస్త్రంలో ఉన్న షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి అన్నపైనే తిరగబడాలి అని చూస్తుంది. అక్కడ ఎలక్షన్లలో పోటీ చేయకుండా ఇక్కడ ఎలక్షన్లో నిప్పు రాజేసే వైఖరి చూపిస్తున్నారు. ఇటీవలే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టడమే కాకుండా కాంగ్రెస్ పీసీసీ చైర్మన్గా నియమితులయ్యారు. షర్మిల తమతో కలిస్తే తమకు కొంత బలం చేకూరుతుందని భావించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు పార్టీలో చోటు కాదు కదా, పదవి సైతం ఇచ్చేశారు. ఇన్ని రోజులు అన్న అన్న అంటూ జగన్ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన షర్మిల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గుట్టు రట్టు చేస్తా అంటూ అన్నపైకే పుకార్లు లేపాలని చూస్తుంది. తన సొంత కక్ష సాధింపు చర్యలు తీర్చుకోవడం కోసం సభలు యాత్రలు చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డిను కించపరచాలని చూస్తుంది. ఇదంతా ఇలా ఉండగా షర్మిల వస్తే పార్టీకి బలం వస్తుంది అనుకున్న కాంగ్రెస్ నేతలు ఆమె స్వార్థపూరిత వైఖరి చూసి తమ పార్టీనే భూస్థాపితం అవుతుందేమో అని భయపడడం మొదలుపెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం అతను మరియు అతని కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు రక్తం చిందించి పనిచేసిన విధానం కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి అతి దారుణంగా అవమానించారు. దీంతో ఆయన వైఎస్ఆర్సీపీ అనే సొంత పార్టీ పెట్టి ఎన్నో ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీను తన గెలుపుతో కనిపించకుండా చేశారు. ఇంత జరిగిన ఒకప్పుడు తన తండ్రి నిలబెట్టిన పార్టీ అవడంతో జగన్కు కాంగ్రెస్ వైపు ఎంతో కొంత సానుకూల భావం ఉండేది. అతని మంచితనాన్ని చేతకానితనంగా భావించిన కాంగ్రెస్ జగన్ సొంత చెల్లి అయిన షర్మిలను అస్త్రంలా వాడాలి అని చూశారు. ఆ అస్త్రం కాస్త తమకే దెబ్బతీసే విధంగా ఉంది షర్మిల మాట తీరు. ఒకప్పుడు తన గెలుపుతో కాంగ్రెస్ ను కనిపించకుండా చేసిన జగన్ ఇప్పుడు మరలా అదే తప్పు చేస్తే ఆ పార్టీని లేకుండా అవుతుందేమో అన్న భయం మెల్లగా మెల్లగా పార్టీలో మొదలైంది. తాము వేసిన పథకం తిరగబడి పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్టయింది కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పటికైనా కాంగ్రెస్ కళ్ళు తెరుచుకొని అడుగు వేయకుంటే షర్మిల చేతిలోనే పార్టీకు చితి పెట్టాల్సి వస్తుంది.